నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ బిజీగా ఉన్న కులగణనకు ప్రాధాన్యత ఇచ్చి హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్లో ఇందిరాగాంధీ భవన్లో జరిగిన సన్నాహక సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం, మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోంది. జక్రన్పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. సమస్యలకు నిలయంగా ప్రభుత్వ పాఠశాలలు మారాయి. నగరంలోని కోటకల్లి బాలికల హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ప్రజావాణి ద్వారా వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు ఆదేశం. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు. పలు ఆలయాల్లో కార్తీక మాస దీపాలు వెలిగించిన మహిళలు. మొన్న మురిపించెన్, నేడు నష్టపరిచెన్. సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ పై కేసిక్ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ముందస్తు మాజీ సర్పంచుల అరెస్టులను ఖండించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం కీలక నిర్ణయం. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధికారులు. జిల్లాలోని పలు చోట్ల ఇస్కాన్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా దామోదర హారతి పెద్ద ఎత్తున పాల్గొని భజనలు నిర్వహించిన ఇస్కాన్ నిర్వాహకులు, భక్తులు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. కామారెడ్డి మండలంలోని గర్కుల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. కార్తీక సోమవారం సందర్భంగా నగరంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు ఉదయాన్నే దీపాలంకరణ చేసి తమ సెంటిమెంట్ను నిరూపించుకున్నారు. కార్తీక తొలి సోమవారం సందర్భంగా శివాలయంలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో నగరంలోని కంఠేశ్వర్, శంభుని గుడి తదితర ఆలయాలు మార్మోగాయి. ఆలయాల అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ఆశీర్వదించారు. మహిళలు తెల్లవారుజాము నుంచే కార్తీక దీపాలు వెలిగించి తమ కార్తీక మాస సెంటిమెంట్ను చూపించుకున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు రాష్ట్రానికి రానున్నారని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న కులగణన సంప్రదింపులు సదస్సులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనబోయే సమావేశానికి సంబంధించిన సన్నాహక సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జాతీయ నాయకులు కొప్పుల రాజు, ఎంపీలు అనిల్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, కోట నీలిమ, పవన్ మల్లాది, ప్రీతం, వహీం ఖురేషి, దీపక్ జాన్, బెల్లై నాయక్, కోత్వాల్, మెట్టు సాయి, చరణ్ కౌశిక్, లింగం యాదవ్, మల్రెడ్డి, రామ్రెడ్డి మరియు వివిధ సంఘాల ప్రతినిధులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బిజీ షెడ్యూల్లో ఉన్న తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తున్నారన్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నందున రాహుల్ గంటసేపు మాత్రమే ఉంటారన్నారు. కులగణనకు అత్యంత ప్రాధాన్యత ఉన్నందున రాహుల్ వస్తున్నారన్నారు. 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు వస్తున్నారన్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నందున రాహుల్ గంటసేపు మాత్రమే ఉంటారన్నారు. కుల గణనలో ఎలాంటి అంశాలు ఉండాలో సూచించాలన్నారు. కుల ఘనత అత్యంత ప్రాధాన్యతగా కాంగ్రెస్ పార్టీ స్వీకరించిందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కులగణన చేపట్టి ఆయా వర్గాల జనాభా ప్రకారం సంపద పంపిణీ జరగాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన చెప్పారు.
కులగణన ఎన్నో దశాబ్దాల తర్వాత జరుగుతుందని చెప్పారు. కులగణన జరిగితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, ఇందులో అనేక ప్రశ్నలు పొందుపరచడం జరుగుతుందని, ఇంకా ఎలాంటి అంశాలు ఉంటే సమగ్రంగా మరింత లోతుగా ఉంటుంది, ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఇలాంటి చారిత్రాత్మక ప్రాధాన్యతగా ఉన్న కులగణనకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు చాలా పట్టుదలతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. తెలంగాణ కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే సమస్యలకు నిలయంగా మారాయని, రేవంత్ సర్కార్ కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మండిపడ్డారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నా ప్రభుత్వ పాఠశాలల దుస్థితం మారడం లేదన్నారు. నిజామాబాద్ అర్బన్లో కోటగల్లి గర్ల్స్ హైస్కూల్ అంటే ఒకప్పుడు మంచి పేరుందని, కానీ ఇప్పుడు పాఠశాలలో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని అన్నారు. విద్యార్థుల తరగతి గదుల్లో కనీసం లైట్స్ కూడా లేవని, విద్యార్థులు చీకటిలో విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఉందన్నారు. తరగతి గోడలు నెర్రలు బాసిన పరిస్థితి ఉందని, అవి ఎప్పుడు కూలిపోతాయో అనే భయంతో విద్యార్థులు ఉన్నారని చెప్పారు. దాదాపు 700 సంఖ్య ఉన్న పాఠశాలలో కేవలం 6 టాయిలెట్స్ ఉండటం దారుణమన్నారు. తరగతి గదులకు కిటికీలు సరిగా లేనందున కోతుల బెడద ఉన్నట్లు విద్యార్థులు తెలిపారన్నారు. గతంలో స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యార్థిని చనిపోయిందని, ప్రస్తుతం కూడా కరెంటు వైర్లు వేలాడటంతో పై అధికారులపై మండిపడ్డారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. తరగతి టీచర్స్ ఇష్టారాజ్యంగా సెలవులు తీసుకోవటం, తరగతి గదుల్లో లేకపోవటం, పిల్లల హాజరు పట్టిక 2 రోజుల నుండి హాజరు వేయకపోవడంపై మండిపడ్డారు. మధ్యాహ్న భోజనం మెను ప్రకారం పెట్టడం లేదని, సోమవారం విద్యార్థులకు గుడ్డు సాంబార్ పెట్టాల్సింది పెట్టకుండా అడిగితే మెస్ బిల్లులు రావటం లేదనడంపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. జిల్లా విద్యాధికారి ఏసూరుంకి పరిమితం కాకుండా జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లపైనే అధికార పార్టీ నాయకులపైన ఉన్న ప్రేమ పేద విద్యార్థుల పట్ల లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మన ఊరు మనబడి అని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలు అని, ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా విధానం అందిస్తామని గొప్పలు పలికి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ కింద 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు బిల్సు చెల్లిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం 9, 10 తరగతి విద్యార్థులకు కూడా బిల్సు చెల్లించలేక బకాయిలతో కాంట్రాక్టు నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించలేకపోతున్నారని వాపోయారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న మిడ్ డే మీల్స్ బిల్సు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాయారెడ్డి, ఉపాధ్యాయులు మరియు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు మఠం పవన్, బాబీ సింగ్, మరావర్ కృష్ణ, పల్నాటి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోలోన్మాన్ దగ్గర ఉన్న గర్ల్స్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. గర్ల్స్ హై స్కూల్ అంటే నిజామాబాద్లో ఒకప్పుడు ఒక మోడల్ స్కూల్గా ఉండేది. ఇప్పుడు ఈ స్కూళ్ళు చూస్తే టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. గత ప్రభుత్వము మన ఊరు మనబడి అని, ఇప్పుడు ఏదో పేరు మార్చి అమ్మ ఆదర్శము, అమ్మ బడి అని చెప్పి పేర్లు మారుస్తున్నారు తప్ప ప్రభుత్వ పాఠశాలల డెవలప్మెంట్ మాత్రం ఎక్కడ లేదు. ముఖ్యంగా పేదలకు, నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఈరోజు పనులు లేక, ఉద్యోగాలు లేక వాళ్ళ పిల్లలని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉంటే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఈ గర్ల్స్ హై స్కూల్లో సుమారు 1.5 year ముందు ఒక పాప చనిపోయింది కరెంట్ షాక్ తోటి. ఆ తర్వాత ఒక కాంట్రాక్టర్ ఇక్కడ అవసరం ఉన్న పనుల గురించి కాంట్రాక్ట్ తీసుకుంటే ఆ క్లాస్ రూమ్స్ పైన కేవలము రేకులేసి నాకు బిల్లులు రాలేదని మిగతా పని టాయిలెట్స్ డెవలప్మెంట్ కానీ ఇతర పనులన్నీ ఇడ్చబెట్టిపోయిండు. ఇది ప్రభుత్వ పనితీరు, విద్యాశాఖ పనితీరు. ఇక్కడ విద్యార్థులు సుమారు 60-70% డైలీ స్ట్రెంత్ రావడం జరుగుతూ ఉంది. టీచర్లు ఉన్నారు కానీ పర్మనెంట్ ఇన్ఛార్జ్ లేరు. ఇక్కడ పర్మనెంట్ ఇన్ఛార్జ్ ఉంటే ఎంఈఓ గారు, ఆ తర్వాత ఒక డెప్యుటేషన్లో ఉన్న ఇంకొక ఇన్ఛార్జ్ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ క్లాస్ రూమ్లు
ఇక్కడ పిల్లలు కోతుల బెడదతోటి భయపడతా ఉన్నారు. టాయిలెట్స్ చూస్తే ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం కట్టిన టాయిలెట్స్ తప్ప దాంట్లో డెవలప్మెంట్ లేదు. డిఓ గారేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఫండ్ రిలీజ్ అయింది. మరి ఆ ఫండ్ ఎటుపోతుందో ఆయనకే తెలియాల. చెప్తే మాత్రం అన్నీ కూడా వర్ణించి చెప్తాడు, అన్నీ చేస్తున్నట్లే. కానీ ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ప్రతి స్కూల్లో సమస్యనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పాటుపడుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. జగన్పల్లి మండలానికి చెందిన 21 గ్రామాలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజాపాలనలో భాగంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ అలాగే సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు ప్రవేశపెడుతూ అన్ని రంగాలలో ముందుకు వెళ్తుందని, త్వరలోనే మహిళలను లక్షాధికారి కాదు కోటీశ్వరులు చేయుటకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయుటకు సిద్ధంగా ఉందని చెప్పారు. అలాగే ఆయా గ్రామాలలో పండిస్తున్న వరి పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎవరు కూడా దళారులను ఆశ్రయించకూడదని, ఖచ్చితంగా హాస్టల్లో ఉండే పిల్లలకు మరియు మన స్కూల్ పిల్లలకు మరియు రేషన్ షాపుల ద్వారా కూడా సన్న బియ్యం ఇచ్చుటకు కసరత్తు చేస్తుంది. కాబట్టి జనవరి నుంచి అందరికీ సన్న బియ్యం తినిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. త్వరలోనే రుణమాఫీ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల ఆర్మూర్ ఏఎంసీ డైరెక్టర్లుగా ఎన్నికైన కనకం రవి బీక్యూ సింగులకు నియామక పత్రాన్ని కూడా అందించారు. త్వరలోనే ఇంటింటి సర్వే కూడా నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ అధైర్యపడకుండా తమ తమ కుటుంబాల వివరాలను పూర్తిగా చెప్తూ వచ్చిన అధికారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంహెచ్ చైర్మన్ సాయిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు చిన్న సాయిరెడ్డి, నరసారెడ్డి, జక్కం బాలకిషన్, మాజీ జిల్లా ఉపాధ్యక్షుల ఫోరం అధ్యక్షులు గొర్రె రాజేందర్, మాజీ ఎంపీపీ అప్పల రాజన్న, సింగిల్ విండో చైర్మన్ తాటిపల్లి నరసారెడ్డి, ఆర్మూర్ గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీలు రూపాల గంగారెడ్డి, వెల్మల వసంతరావు, చొప్పరి వినోద్, బిట్ల సాయిలు, మామిడి భాస్కర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి తదితరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అట్లానే దాని మీద ఒక కమిటీ వేసినాం. ఇవాళ నిజమైన రైతుకే ఇవాళ ఇంత చిన్నకారు రైతులకు సన్నకారు రైతులకే మనం ఇవ్వాలని చెప్పి కమిటీ వేసి ఇవాళ ఏమవుతుంది, 500 రూపాయలు బోనస్ చేయడం వల్ల ఏమవుతుంది, పంట పండించడం లాభం అవుతుంది. కౌలు రైతు కావచ్చు, భూమి ఉన్నోడు కావచ్చు. ఇలా నేనే ఉన్నా, నాకు భూమి లేదనుకో, 10 ఎకరాలకు పంట పండించుకుంటా నేను. అదే రైతుకే లాభం కావాలా, పంట పండించుకుని లాభం లేదా? రైతు అంటే ఎవరు? పంట పండించిన వాడే రైతు. మరి అది కూడా ఎందుకు ఇస్తున్నాం? సన్న బియ్యంకి ఇస్తున్నాం. మళ్ళీ తెల్లారి మీకే 36,000 క్వింటాలు మనకు కావాలి, లక్షల క్వింటాలు. ఆ బియ్యం మనం ప్రతి పిల్లల కానుండి చిన్న పిల్లలు కానుండి అందరూ కూడా సన్న బియ్యం తినాలి. అందరూ మనలాగానే పైసలు నోడు సన్న బియ్యం తినాలా, పైసలు లేనోడు కూడా సన్న బియ్యం తినాలా. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఉదయం 4 గంటలకే మాజీ సర్పంచ్లను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం హేయమైన చర్య అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. మాజీ సర్పంచులను అక్రమ అరెస్టులను మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. 10 నెలల కింద అప్పులు తెచ్చి పనులు చేసిన వాటికి బిల్లులు అడిగితే అక్రమంగా అరెస్టు చేశారు. వారు ప్రజలకు పనిచేసిన దానికే డబ్బులు ఇవ్వమంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కోపం వచ్చింది అని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ఎందుకు మాజీ సర్పంచులంటే అంత కోపం అన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు డబ్బులు ఉండవు, పెద్ద పెద్ద బడా కాంట్రాక్టులకు కమిషన్ల కోసం బిల్లులు చెల్లించేందుకు డబ్బులు ఉంటాయా అని ప్రశ్నించారు. సర్పంచ్లకు డబ్బులు లేవు కానీ పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలకు డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయన్నారు. సర్పంచ్ల బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు కానీ 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు చేపట్టడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులున్నాయన్నారు. బిల్లులు చెల్లింపు చేయకుండా సర్పంచ్లను ప్రభుత్వం వేధిస్తోందే, భయపడుతుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది, పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. మాజీ సర్పంచ్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అంతేకాదు ఇవాళ అక్రమంగా అరెస్టు చేసిన మాజీ సర్పంచ్లను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ ఆందోళనకు సిద్ధమైన మాజీ సర్పంచ్లను అరెస్టు చేయడాన్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఖండించారు. సీఎంని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి హైదరాబాద్ కు వస్తున్న వారిని అక్రమంగా నిర్బంధించడం సరికాదన్నారు. అప్పులు తెచ్చి ఆస్తులు అమ్మి గ్రామ అభివృద్ధి కోసం చేసిన పనులకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని అడిగితే అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. మాజీ సర్పంచ్లను విడుదల చేసి పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు ప్రజావాణి ద్వారా అధికారులకు విన్నవించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ టీచర్స్ ఉపాధ్యాయ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అర్హులైన తమకు వెంటనే ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కోరారు. తాము గత కొన్ని రోజులుగా డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రేపు మాపు ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు వస్తాయని బుకాయిస్తున్నారన్నారు. అర్హులకు ఉద్యోగం ఇచ్చి న్యాయంగా రావాల్సిన ఉద్యోగం మాకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కృష్ణ చైతన్య, నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో విహెచ్ కేటగిరీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. పోస్టింగ్ నాకు కాకుండా నా వెనుకున్న నేతలు, నేను 780 ర్యాంక్ నాకు పొందడం జరిగింది. నా వెనుకున్న నేతలతో 900 ర్యాంక్ అతనికి పోస్టింగ్ ఇచ్చారు. నేను 9th రోజునే వచ్చి ఇక్కడ క్లెయిమ్ చేయగానే వెంటనే ఆ పోస్టింగ్ హోల్డింగ్లో పెట్టింది. కానీ ఇప్పటివరకు కూడా నాకు న్యాయం చేయలేదు. ఆ రోజున నేను రీజన్ ఏందని చెప్పేసి అడిగేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేదని చెప్పారు. నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి నేను అన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసినాను. అయినా కూడా ఇప్పటివరకు నాకు న్యాయం జరగలేదు. డైలీ కూడా ఇక్కడికి డిఓ ఆఫీస్కి వచ్చి మేము ఇక్కడ 6:37 వరకు కూడా ఇక్కడనే వేచి చూస్తున్నా కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. మూరత్ ట్రేడింగ్ రోజు మురిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్ సోమవారం ఉదయం నుంచి సూచీలు నేల చూపులు సూచాయి. ఇంట్రాడేలో ఒక దశలో సెన్సెక్స్ గరిష్టంగా 1492 పాయింట్లు నష్టపోయినా ఆ తర్వాత తేరుకొని చివరికి 941 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో గరిష్టంగా 488 పాయింట్లు పడిపోగా తర్వాత కాస్త పుంజుకొని చివరికి 309 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యింది. నిఫ్టీలో M&M, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, SBI, డెక్ మహేంద్ర, HCL టెక్, ఇన్ఫోసిస్ స్టాక్ మాత్రమే లాభపడ్డాయి. ఏరిగట్ల మండల కేంద్రంలో మెట్పల్లి ఇస్కాన్ ఆలయంలో నరహరి ప్రభుజీ వారి ఆధ్వర్యంలో కార్తీక దామోదర మాస దీపోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏరిగట్ల మండల కేంద్రంలోని మెట్పల్లి ఇస్కాన్ ఆలయంలో వందలాది మంది భక్తులు భజనలు, కీర్తనలు, శ్రీకృష్ణుని హరే రామ సంకీర్తనలు చేస్తూ ఊరేగింపుగా సాగుతూ ప్రచారం చేశారు. బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం నుండి మొదలైన సంకీర్తన మార్కండేయ ఆలయం నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు కొనసాగింది. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మండపంలో భక్తుల సమక్షంలో శ్రీకృష్ణ భగవానికి దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నరహరి ప్రభుజీ మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ఇష్టమైన సందర్భంగా నరహరి ప్రభుజీ మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ఇష్టమైన ఈ పవిత్ర మాసంలో భగవంతుని నామాన్ని జపించిన కృష్ణ భగవానుని దీపారాధన చేసిన ఎన్నో వందల రెట్ల పుణ్యఫలం లభిస్తుందన్నారు. భక్తులకు దివ్య ప్రవచనాలు, సంకీర్తనలు బోధించారు. అనంతరం అన్న ప్రసాదనం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కృష్ణ చైతన్య సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా మాజీ సర్పంచులపై అణిచివేత ఆపాలని, తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరిన బోధన్, సాలూరా మండల సర్పంచులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, శాంతియుత మార్గంలో నిరసన తెలపడానికి వెళ్తున్న సర్పంచులను పోలీసులతో అణిచివేయాలని చూడటం మంచి పద్ధతి కాదని, ఇకనైనా ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తాజా మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు లేని విధంగా ఇలాంటి ముఖ్యమంత్రి మా తెలంగాణకు దొరకడం చాలా దురదృష్టము. నిజంగా సర్పంచులు ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో బంగారం అమ్ముకొని, భూములు అమ్ముకొని సర్పంచులు కష్టపడి గ్రామాన్ని అభివృద్ధి చేసి కష్టపడ్డ డబ్బులు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి కానీ సిగ్గుచేటది అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దయచేసి అర్థం చేసుకొని, మేము దొంగతనం చేయలేదు, సొంత భూములు, బంగారము, భార్య యొక్క బంగారం కూడా అమ్ముకొని మేము గ్రామాన్ని అభివృద్ధి చేసినాం కాబట్టి నీ సొంత డబ్బులు ఇవ్వమంటలేము, మేము కష్టపడ్డ డబ్బులే ఇయ్యు, లేదంటే నిజంగా సీఎం గారికి ఖబర్దార్ చెప్తా ఉన్నాము, మేము వదలము, సీఎం గారికి నిద్రపోనీయమని చెప్తా ఉన్నాము. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నమోదు గడువును పొడిగించండని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు విజ్ఞప్తి చేశారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు అనుకున్నంత స్పందన లభించడం లేదని, పట్టభద్రులు చాలా మంది ఓట్లు నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని, 4 ఉమ్మడి జిల్లాలో మొత్తం కొత్త జిల్లాలు 15, మొత్తం 271 మండలాలు, దాదాపుగా 10 లక్షల మంది గ్రాడ్యుయేట్ అర్హులు ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల మంది కూడా
ఎన్రోల్ చేసుకోలేకపోయారని ప్రత్యేకంగా క్యాంపులను బృందాలను ఏర్పాటు చేసి కనీసం 50% ఎన్రోల్ చేరాలంటే ఇంకో 2 వారాల గడువు పెంచాలని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ను తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు విజ్ఞప్తి చేశారు. చదువుకున్న వాళ్లు కూడా ఇలా నిర్లక్ష్యంగా ఎన్రోల్ చేసుకోకపోవడం కూడా బాధ్యతారహితమైనని, ఇందుకు ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుని అన్ని విభాగాలతో మాట్లాడి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎన్రోల్ పెరగడానికి సాయశక్తుల కృషి చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల విభాగాలకు కృషి చేయవలసిందిగా కలెక్టర్లకు ఆర్డర్లు ఇవ్వాలని, ఇందుకు కనీసం 2 వారాలు వ్యవధి పొడిగించాల్సిందిగా డాక్టర్ కేశవులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కోరారు. మిత్రులారా, నేను డాక్టర్ కేశవులు ఎండి న్యూరో సైకాట్రీ తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్గా మాట్లాడుతున్నాను. ఇక రేపో మాపో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎమ్మెల్సీ టీచర్స్ల యొక్క ఎన్రోల్మెంట్ తారీఖు అయిపోతుంది. గ్రాడ్యుయేట్స్ విషయానికి వస్తే 10 లక్షల మంది దాకా మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో, కొత్త జిల్లాలు చూసుకున్నట్టయితే 15 జిల్లాలు అవుతున్నాయి, 271 మండలాలు. ఈ ఉమ్మడి 4 జిల్లాలలో అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు 10 నుంచి 15 లక్షల వరకు ఉంటారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు వారి సమస్యలపై ప్రజావాణిలో సమర్పించే ఆర్జీలను పరిశీలించి వారి పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని, తన పరిధిలో లేని సమస్యలపై ఉన్నత అధికారులకు విన్నవించాలని సూచించారు. ఈ రోజు వివిధ శాఖలకు చెందిన 67 ఆర్జీలు రావటం జరిగాయని తెలిపారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఇంటింటి సర్వే ఈ నెల 6 నుండి ప్రారంభించడం జరుగుతుందని, ఎన్యూమినేటర్లకు పవర్ పాయింట్ ద్వారా మండల స్థాయిలో శిక్షణ ఇవ్వాలని, 10% మందిని అదనంగా ఎన్యూమినేటర్గా నియమించుకోవాలని తెలిపారు. సర్వే చేసేందుకు కావలసిన స్టేషనరీ సామాగ్రి సమకూర్చాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలో మోడల్ ఇల్లు నిర్మించాలని తెలిపారు. వరిధాన్యం సేకరణలో భాగంగా మండల, డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని తెలిపారు. ధాన్యం తేమ శాతం, తూకం, ధాన్యం రవాణా తదితర అంశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన ప్రతికూల వార్తలకు సంబంధిత అధికారులు వారు సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి విక్టర్, ఆర్డీఓ రంగనాథరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డిని కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నగరంలోని శ్రద్ధానంద గంజ్లో కూరగాయల మార్కెట్ మర్చెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగిటి రామచందర్, మార్కెట్ సెక్రటరీ అపర్ణ, నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్, నిజామాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భక్తవత్సలం, ఢిల్లీ డైరెక్టర్లు మల్లేష్, రఘువీర్, రాజలింగ, మహమ్మద్ ఈసా, మంగిత్య, దేవకర్ణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అనిపించిన సందర్భంలో ఆ రోజు ఒకటే మాట, నేను మీరందరూ కొంచెం సిస్టమేటిక్గా ఉంటే వచ్చే రైతుకు కానీ తీసుకుపోయే మార్కెట్లో తీసుకుపోయే సరుకు తీసుకుపోయే వ్యాపారులకు కానీ వెసులుబాటు కలిపే విధంగా ఉండాలన్న ఒక్క మాట చెప్పినప్పుడు మీరు గౌరవంగా మీరు చెప్పిన మాదిరిగా మేము మెదులుకుంటాం, వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తామన్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. అదే మాదిరిగా 2 రోజులలో మార్కెట్ మన వెజిటేబుల్ మార్కెట్లో కూడా ఆ రకంగా ఎవరి ప్రెమిసెస్లో వాళ్ళు మెదులుకుంటూ అందరికీ వెసులుబాటు కల్పించినారు. అదొక క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు. ఆ రోజే ఇక్కడ లైట్లు ఏమన్నప్పుడు మేడం గారికి మేము చెప్పినా వాళ్ళు కూడా అనుకోకుండా అందరినీ పంపించిండ్రు. కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి. కొత్త లైట్లు రావాలని అంటే వాళ్ళకు 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉన్నదంట. అందుకోసం ఆగింది, కానీ లేకుంటే నెక్స్ట్ డేనే పెట్టేవారు. నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ ఇస్కాన్ కేంద్రంలో కార్తీక మాసం సందర్భంగా దామోదర హారతి కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రామానందరాం ప్రభుజీ మాట్లాడుతూ కార్తీక మాసం దామోదర మాసమని, ఇస్కాన్ కేంద్రం నుంచి ప్రతి ఇంటికి వెళ్లి దామోదర హారతి, దామోదర లీలను వివరించడం, భజన కీర్తనలు, భగవద్గీత పారాయణం చేయడం జరుగుతుందని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు ఉన్నారు.
కార్తీక సోమవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్దిలగుట్టపై భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు బారులు తీరారు. సిద్దిలగుట్ట ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమోగింది. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ భజన కార్యక్రమాలతో కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ్ సిద్దిలగుట్టపై ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని, కార్తీక సోమవారాలు భక్తులు పెద్ద సంఖ్యలో పరమశివుణ్ణి దర్శించుకుంటారని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. అందరికీ దీపారాధనకు సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా ఆలయ కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా 12 గంటలకు పల్లకీ సేవ, 12 గంటల 30 నిమిషాలకు అన్నదాన ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది. అటువంటిదే కాకుండా ఈ నెలలో సోమవారం నాడు 18వ తారీఖు నాడు ఈ సహస్ర పార్థివ లింగార్చన అందజేయడం జరుగుతుంది. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వన్ అన్నారు. సోమవారం రోజున కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, అదనంగా హమాలీలను నియమించుకోవాలని అన్నారు. వరి ధాన్యంలో చెత్త లేకుండా జల్లెడ, ప్యాడీ క్లీనర్ పెట్టాలని తెలిపారు. కొనుగోలు చేసే ముందు ధాన్యం తేమ శాతం కొలవాలని తెలిపారు. ధాన్యం తూకంలో ఎలాంటి వ్యత్యాసం రాకుండా ప్రతి బస్తా 40.600 కిలోలు తూకం వేయాలని అన్నారు. తూకం వేసిన బస్తాలను లారీల్లో నింపి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహారావు, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, తహసీల్దార్ జనార్దన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. ఇందల్వాయి మండలం సిర్నపల్లి, దర్పల్లి మండల కేంద్రంతో పాటు హున్నాజీపేట్, సీతాయిపేట్, సిరికొండ, పెద్దవాల్గడ్, గడ్కోల్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం పరంగా నెలకొల్పిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సోమవారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. కాంట చేసేందుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని రైతులకు సూచించారు. కాగా నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటే లారీలో లోడ్ చేయించి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, నాణ్యత ప్రమాణాలతో లోబడి ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సాయగౌడ్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న మాజీ సర్పంచ్లను అరెస్టు చేయడం హేయమైన చర్య అని మాజీ సర్పంచ్లు మండిపడ్డారు. డిచ్పల్లి మండలంలోని బీఆర్ఎస్ సర్పంచ్లను తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు ఇంటి వద్ద నుంచి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. హైదరాబాద్ సచివాలయం ముట్టడికి వెళ్తున్న సర్పంచ్లను అరెస్టు చేసి నిర్బంధించడం అమానుషమని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని సర్పంచ్లు ఆరోపించారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, గ్రామాల అభివృద్ధి కోసం బయట నుంచి వడ్డీలకు తెచ్చి గ్రామాలను అభివృద్ధి పరచామని, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం తమ సమయాన్ని, తాము ఆస్తులను తాకట్టు పెట్టి గ్రామాలను గాడిలో పెట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని, వెంటనే తమ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కొత్తపేట సర్పంచ్ నర్సయ్య, రాంపూర్ సర్పంచ్ తిరుపతి, కమలాపూర్ నడిపెన్న, నాగతండ సర్పంచ్ మోజీరాం, డిచ్పల్లి తాండ సర్పంచ్ సర్దార్ సింగ్, పద్మారావు, ఆనంద్, యూసుఫ్, నల్లవెల్లి సాయిలు, శక్కర్కొండ కృష్ణ, వడ్డం నర్సయ్య, సూదం రాథోడ్ తదితరులు ఉన్నారు. పోలీసు వారు వచ్చేసి అరెస్ట్ చేయడం జరిగినది. ఎందుకు పోలీసు వారు వచ్చి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అడిగినప్పుడు, మీరు హైదరాబాద్ వెళ్తున్నారు, మీ యొక్క బిల్లుల కోసం మీరు పోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో సర్పంచ్ అనేవాడు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి, ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో వచ్చినటువంటి బిల్లులు అడగడానికి కూడా ఇలా స్వేచ్ఛ లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్రపడుతున్నది. అంటే ప్రజాస్వామ్యంలో సర్పంచ్లు చేసినటువంటి బిల్లులు ఇవ్వమని ఒక రిక్వెస్ట్గా నిరసన తెలపడానికి కూడా అవకాశం లేదు. ఈరోజు ఇటువంటి నియంత పాలన ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తున్నది.
ఎందుకంటే ఒక్కొక్క సర్పంచ్ గ్రామాల్లో ఈరోజు పల్లె ప్రగతి కానీ, ట్రాక్టర్లు కానీ, శ్మశాన వాటికలు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఎవరికి కూడా ఇటువంటి అవకాశాలు రాలేదు. ఆ బిల్లులు మాకు ఇవ్వమని చెప్పి మేము అడగడం కూడా మీది తప్ప. అడగడానికి వెళ్తామంటే కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడమా? ఎందుకంటే అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టడము ఇది ఎంతవరకు సబాబు? మోర్తాడ్ మండలం డోన్పాల్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో కాంగ్రెస్ నాయకులు పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, డోన్పాల్ గ్రామ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వై శ్రీను మాట్లాడుతూ ఎస్సీ మాల సంఘం కిచెన్ షెడ్డు కోసం 3 లక్షలు, మాదిగ సంఘంలో కిచెన్ షెడ్డు కోసం 3 లక్షలు, పరస సంఘం మినీ ఫంక్షన్ హాలు కొరకు 5 లక్షలు, రామ్నగర్ కాలనీ వడ్డెర సంఘం ప్రహారీ గోడ నిర్మాణానికి 3 లక్షల నిధులతో భూమి పూజ చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయా కుల సంఘాల పెద్ద మనుషులు, ప్రజలు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, డోన్పాల్ విలేజ్ ఇన్ఛార్జ్ వైశ్రీ, మాజీ సర్పంచ్ దేవన్న, నాయకులు గడ్డెం అనిల్ రెడ్డి, గడ్డెం రవి, గ్రామ అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ సాయి ప్రసాద్, కిషన్, నారాయణ, దేవేందర్, తరుణ్ రెడ్డి, శ్రీనివాస్, రణీత్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. డోన్పాల గ్రామంలో వివిధ కుల సంఘాలకు వారి సంఘ భవనాలకు కానీ, కొన్ని చోట్ల కళ్యాణ మండపంలో కిచెన్ ఏర్పాటుకు కానీ ఇలా నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి మా బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సహకారంతో ఈ నిధులు తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాడు ఆయన లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదని, అందుకు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జరిపోతుల పరశురాం అన్నారు. సోమవారం ఉదయం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించగా ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు 1923లో బిఆర్ అంబేద్కర్ సగటు మనిషి వ్యక్తి కోణంలో నుంచి ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం అనే పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్ కు ఇవ్వడం వల్ల ఇది వాస్తవమని గ్రహించి 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు జరగడమైందని, అది కేవలం అంబేద్కర్ కృషి వల్లనే జరిగిందని, అందుకే కరెన్సీ నోట్లపై భీమ్రావ్ ఫోటోను ముద్రించాలని ఢిల్లీలో డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఢిల్లీ జంతర్ మంతర్లో మహాధర్నా చేపట్టడం జరుగుతుందని, అయితే అట్టి ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మీట్లో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సలహాదారుడు ముంబై నేత మూలాని వాసి మాలాజీ, చక్రాల నాగమణి, పద్మశాలి, పి స్వప్న, కాపు శంకరవ్వ, ఏవైఏ జిల్లా అధ్యక్షుడు డిఎల్ మాలాజీ, మహానాడు జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్ కుమార్, ఏవైఏ జిల్లా ఉపాధ్యక్షుడు సౌడ జయరాజు, చిన్న జనార్దన్, మున్నూరు కాపు సంఘం నేత కల్లెం భోజన్న, చిన్న జనార్దన్, భీమ్ ఆర్మీ నేత ఎస్ గంగాప్రసాద్, రజక, సతీష్ మహారాజ్, జర్నలిస్టు మామిడి రాజు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఢిల్లీలో జరిగిన మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు మూలివాస్ అన్న గారు, అదేవిధంగా భిన్నన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగరంలోని పలు కాలనీలలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని సిపిఎం నగర కార్యదర్శి బి సుజాత ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ స్థానిక సమస్యలపై మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బి సుజాత మాట్లాడుతూ నగరంలో మాస్ ఏరియాలలో దోమల బెడద పెరిగిపోయిందని, దానివల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని, ఇబ్బందులు పడుతున్నారని, అలాగే కుక్కల బెడద పెరిగి చిన్న పిల్లలు స్కూల్కు వెళ్లాలన్నా, షాప్లోకి వెళ్లాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వార్డుల్లో ఇప్పటికీ మంచినీటి సమస్య నెలకొంది అని, అలాగే నాగారంకి సంబంధించిన ఆర్సీ క్వార్టర్స్, ఆర్జీకే 300 క్వార్టర్స్ లో డంపింగ్ యార్డు సమస్యలు ఉన్నాయని, ఈ ఏరియాలలో ఇప్పటికీ శ్మశాన వాటిక నిర్మాణాలు లేవని, ప్రజలు ఎవరైనా మృతి చెందినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే మురికి కాలువలు, డ్రైనేజీ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిపైన కలెక్టర్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీ నగర కమిటీ డిమాండ్ చేసింది. లేదంటే
రానున్న కాలంలో ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యురాలు ఏ అనిత, స్థానికులు మాధవి, వనజ, రజియా తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై వివిధ వార్డులలో అనేక రకాల సమస్యలపై కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మాస్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మురికి కాలువలు, డ్రైనేజీలు ఎక్కడికక్కడ పేరుకుపోవడం వల్ల షాపులకి వెళ్తుంటే వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ గరుస్తున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. అట్లాగే ఏదైతే కొన్ని వార్డులలో స్థానికంగా ఉన్నవారికి శ్మశాన వాటికలు ఇప్పటి వరకు నిర్మాణం లేకుండా పోయింది కాబట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇట్లా నగరంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో విజ్ఞప్తి. ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ఏపీఎం చిన్నయ్య ప్రారంభించారు. రెంజల్ మండలంలోని బాగేపల్లి, దండిగుట్ట గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని బాగేపల్లి, దండిగుట్ట గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మాత్రమే వరిధాన్యం విక్రయించాలని చెప్పారు. ఏ గ్రేడ్ రకానికి 2,320 రూపాయలు, కామన్ రకానికి 2,300 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని చెప్పారు. తేమ శాతం 17 ఉండేటట్లు చేసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన తెలిపారు. అలాగే గతంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు, లారీలు ఆగడం, హమాలీ సమస్యలు ఇప్పుడు జరగకుండా తమ సిబ్బంది కృషి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీలు శివ, భాస్కర్, తస్లీం, అధ్యక్షురాలు సూర్యకుమారి, లక్ష్మి, సుచరిత, వరలక్ష్మి, ఇందు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని ఈరోజు వివిధ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది ఐకేపీ ఆధ్వర్యంలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన అందరికీ తెలుసు. ఏదైతే రైతు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారీ వ్యవస్థకు చెందకుండా దళారులకు అమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వము మద్దతు ధరగా ప్రకటించి 2,300 రూపాయలు ఏ గ్రేడ్ రకానికి గాను, అదేవిధంగా బి గ్రేడ్ కామన్ రకానికి 2,300గా ప్రకటించడం జరిగింది. వేల్పూర్ గ్రామ అభివృద్ధి కోసం వెంటనే బిల్లులు చెల్లించాలని మండల మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. వేల్పూర్ గ్రామ అభివృద్ధి కోసం బిల్లులు వెంటనే చెల్లించాలని నిరసన చేస్తామన్న నేపథ్యంలో వేల్పూర్ మండల గ్రామ మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం 5 సంవత్సరంలో అహర్నిశలు కృషి చేసి గ్రామంలో చేసిన పనులు పెండింగ్లో బిల్లులు చెల్లించమని కోరితే 4 గంటల నుంచి మండలంలోని సర్పంచులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగిందని అన్నారు. ప్రజల కొరకు, గ్రామ అభివృద్ధి కొరకు చేసిన పనుల పెండింగ్ బిల్లులను చెల్లించమని ప్రభుత్వాన్ని కోరితే మమ్మల్ని నిర్బంధించి ముందస్తు అరెస్టులు చేయడం తీవ్ర ఆగ్రహంకు వ్యక్తం చేస్తున్నామని వారు తెలిపారు. చేసిన పనుల పెండింగ్ బిల్లులు చెల్లించలేని ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనలకు 1,50,000 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. ఈ సంఘటనను వేల్పూర్ సర్పంచ్ల ఫోరం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. అరెస్టైన వారిలో పచ్చల నడుకుడ సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి, అక్లూరు సర్పంచ్ జేడి నాగాధర్ రెడ్డి, మోతి సర్పంచ్ రజితా చంద్రమోహన్, వర్షిణి రాజ్ కుమార్, కొత్తపల్లి సర్పంచ్ నితీష్ కుమార్, జాన్కంపేట్ సర్పంచ్ ప్రేమలత రమేష్, అమినాపూర్ సర్పంచ్ ఆకుల రాజేశ్వర్, ఇతర గ్రామ సర్పంచులు అరెస్టైన వారిలో ఉన్నారు. ఎందుకంటే సుమారు 12,700 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్న సర్పంచులందరినీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా పోలీస్ స్టేషన్కి ప్రొద్దున 4 గంటల నుంచి ఇళ్లలకు జీబులు పంపిస్తూ పూర్తిగా సర్పంచుల్ని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఎందుకు ఏమిటి అనేది ఏం లేదు. నుంచి గెలిచినవి కావు, గ్రామ ప్రజల తరఫున గెలిచిన వాళ్ళం, గ్రామం కోసం పాటుపడిన వాళ్ళను ఇలా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కారణం ఒకటి, మా పెండింగ్ బిల్లులు ఇవ్వండి సార్ అని అంటే ఆ పెండింగ్ బిల్లులు ఇవి లేకుంటే ఇప్పుడు ఇట్లా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఎందుకు అకారణంగా అరెస్ట్ చేసిరో, ఇంత మంచి బహుమానం ఇలా సర్పంచ్ వ్యవస్థకి ఇచ్చింది అంటే ఈ గవర్నమెంట్కి దక్కుతుంది. ఏరుగట్ల మండలంలోని బీఆర్ఎస్ సర్పంచ్లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినా ఇప్పటి వరకు సర్పంచులకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడం సరికాదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం, తాజా మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ మధుసూదన్ మండిపడ్డారు. అరెస్టైన సర్పంచులకు వారు సంఘీభావం తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు సర్పంచులు, ఉప సర్పంచుల తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. రాష్ట్ర స్థాయి హాకీ క్రీడలకు పల్లికొండ విద్యార్థులు ఎంపికయ్యారు. భీమ్నాల్ మండలం పల్లికొండ గ్రామానికి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు ఈ నెల 1వ తేదీ రోజున
ఉమ్మడి నిజామాబాద్ హాకీ అండర్ 17 సంవత్సరాల బాల బాలికలు హెచ్జిఎఫ్ విభాగంలో గౌతమ్ రాణా మరియు తనుజ ఎంపికయ్యారు. ఈ నెల 5, 6 మరియు 7 తేదీలలో సంగారెడ్డిలో జరుగు రాష్ట్ర స్థాయి హాకీ క్రీడల్లో గౌతమ్ రాణా పాల్గొంటారని ఫిజికల్ డైరెక్టర్ చిన్నయ్య తెలిపారు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, ఉపాధ్యాయ బృందం మరియు వీడీసీ గౌతమ్ రాణా తనుజను అభినందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా టీటీడీపీ నిజామాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు దేగం యాదగౌడ్కి అవకాశం కల్పించాలని టీడీపీ నాయకుడు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటు కార్యాలయంలో ఉత్తర తెలంగాణ నుండి దేగం యాదగౌడ్కి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా నియమించాలని బీసీసీఎల్ ఆధ్వర్యంలో సమావేశం బీసీసీఎల్ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు దంతాల ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తమ క్రియాశీల కమిటీ సలహా మేరకు విన్నవించారు. గత కొద్ది రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు డైరెక్టర్ మెంబర్లుగా నియామకం జరిగింది. అందులో దక్షిణ తెలంగాణ నుండి నన్నూరి నర్సారెడ్డిని నియమించారు. వారికి అభినందనలు తెలియజేస్తూ మా విన్నపము మీకు తెలియజేయనది ఏమనగా నిజామాబాద్ పార్లమెంటు స్థాయిలో తెలుగుదేశానికి పూర్వ వైభవం మళ్లీ రావాలంటే పార్టీలో కొన్ని సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి దేగం యాదగౌడ్కి సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబిక సత్యనారాయణ, బొప్ప నరసింహారావు, కోయరి నరసింహులు, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, రాజేష్, పోతాని సత్యం, ఎండి షాతుల్లా, గంగోని రాజేశ్వర్, శంకర్ ముదిరాజ్, లవంగ రాజు, రమేష్, గంగసాగర్, మల్లేష్, లక్ష్మీ యాదవ్, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, గోపి తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా స్థాపించిన పార్టీ ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుండి ఉన్నటువంటి కార్యకర్తలు ఈరోజు మిగిలి ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు అందరూ కూడా పదవులు అనుభవించారు, మళ్ళీ పోవడం జరిగింది. పోవడం అంటే వాళ్ళు అనివార్య కారణాల వల్ల వెళ్ళడం జరిగింది, అది వేరే విషయం. కానీ మన తెలుగుదేశం పార్టీ హీరోగా ఉన్న వారిని హీరోగా చేసినటువంటి పార్టీ. మనం చూసినట్టయితే ఏఈగా ఉన్న వారిని ఎమ్మెల్యేగా చేశారు, అర్ణతారాన్ని ఎమ్మెల్యేగా చేశారు. అయితే ఇదే మనకు తెలంగాణలో మనకు ఆంధ్ర తెలంగాణ విడిపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఏర్పడి మనకు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ ముంగడికి పోలేకపోయింది. అటువంటి పార్టీని మనకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు సమస్యలు పరిష్కరించాలని ఏఐపీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి కుమార్, అనిల్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఏఐపీఎస్యు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి నూతన ఆర్మూర్ డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షులుగా దినేష్, కార్యదర్శిగా గోపాల్ సింగ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపైనే నూతన కమిటీ సభ్యులు పోరాటాలు చేస్తూ ఉండాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి ముందు ఉండాలని వారు సూచించారు. నూతన కమిటీలలో 13 మెంబర్లు ఉంటారని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి నూతన కమిటీ సభ్యులు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్, శివ, సిద్ధు, నిఖిల్, సంధ్య, మౌనిక తదితరులు ఉన్నారు. మా పైసలు అంటే ఒక్క పేపర్కి 600 రూపాయలు రిజర్వేషన్ ఫీజు కట్టితే అప్పుడు 600 కోసం మా గవర్నమెంట్ నడిపేది. మా స్కాలర్షిప్లు వచ్చేది 4-5 5,700 రూపాయలు వస్తాయి. ఆ 5,700 రూపాయలు కూడా మీరు ఇవ్వకపోవడం కాకుండా మా నుంచి ఈ స్కాలర్షిప్ వచ్చే ప్లస్ రిజర్వేషన్ కానీ మళ్ళీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అనుకుంటూ చాలా మంది కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే నా సబ్జెక్ట్ వెళ్ళాలి. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన సిద్దిలగుట్టపై శివాలయంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు కమిషనర్ కు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన సిద్దిలగుట్టపై కార్తీక సోమవారం శివదర్శనం చేసుకోవటం అదృష్టమని అన్నారు. భక్తులకు అవసరమయ్యే సౌకర్యాలన్నీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంజుల, మురళి, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు తదితరులు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం తదితరులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఆదివారం రాత్రి సమావేశమయ్యారు.
ప్రత్యేక కమిషన్ ఏర్పాటుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాల మేరకు వెంటనే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారమే ఈ నెల 4న జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కుల గణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో ఇటీవల హైకోర్టులో లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం సమీక్షించింది. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. మాధవనగర్ కెనాల్ కట్టపై 25 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న రైతు కూలీలకు పట్టాలు ఇప్పించి రుణాలు మంజూరు చేయాలని ప్రజావాణి ద్వారా కలెక్టర్కు విన్నవించారు. నగరంలోని 4వ డివిజన్ మాధవనగర్ కెనాల్ కట్ట మీద గత 25 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పరచుకున్నామని తెలంగాణ రైతు కూలీ సంఘం పెద్దలు తెలిపారు. కావున తమరు మా యందు దయతలిచి మా రైతు కూలీల పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే మా 80 గుడిసెలకు సంబంధించిన భూమి పట్టాలు ఇప్పించి ప్రభుత్వం నుండి ఇండ్లు నిర్మించుటకు రుణాలు మంజూరు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి సత్యనారాయణ, శంకర్, చొప్పరి రాజు, రజిత, ఏ అనిత, మారుతి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సెంటర్లోని గత 25 సంవత్సరాల నుంచి నిరుపేదలు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు మాధవనగర్లోని కెనాల్ ప్రాంతాన ఉన్న ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకోవడం జరిగింది. 25 సంవత్సరాల నుండి నాటి నుండి నేటి వరకు ఎమ్మెల్యే గారిని కానీ, ఎంపీ గారిని కానీ, మంత్రి వారి కానీ, కలెక్టర్ని కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ గారిని ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వినతి పత్రాలు ఇవ్వకుంటూ వస్తున్నాము. ఎందుకంటే మేము నిరుపేద కుటుంబము, రోజు కూలికి వెళితేనే మాకు పొట్టగడితే తప్ప దాదాపు ఇప్పటికీ ఆడ ఒక 70 కుటుంబాల దాకా ఉన్నాయి. దాదాపు 25 సంవత్సరాల నుంచి మా కొడుకులు పుట్టారు, మాకు బిడ్డలు పుట్టారు, వాళ్ళు పెళ్లిళ్ళకి ఎదిగారు, పెళ్లిళ్ళైనాయి. దాదాపు 80 చిల్లర గుడిసె వాసులు మాకు కావాలని ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతా శిశు కేంద్రంలో నవజాత శిశువు తారుమారైంది. 4 రోజుల క్రితం నొప్పులు రావడంతో బీర్పూర్ మండలం మంగళ గ్రామానికి చెందిన గర్భవతి ప్రసన్న జగిత్యాల ఎంసీహెచ్లో చేరింది. డాక్టర్లు డెలివరీ చేయడంలో మగ శిశువుకు ప్రసన్న జన్మనిచ్చింది. సోమవారం వైద్య బృందం డిశ్చార్జ్ చేసింది. ఇంటికి వెళ్లే క్రమంలో శిశువు మారిందని వైద్య సిబ్బంది ఫోన్ చేసింది. తీరా ట్యాగ్ చూసేసరికి మరో బాలింత పేరు ఉండటంతో సీఎంహెచ్కి తల్లి ప్రసన్న తండ్రి నారపాక సతీష్ తిరిగి వచ్చారు. తిరిగి శిశువుని అప్పగించి తమ శిశువుని తీసుకెళ్లారు. ట్యాగులు వేసిన శిశువులను మార్చాలని, అసలు ట్యాగులు కరెక్ట్గా వేశారో లేదో కూడా తెలపడం లేదని సతీష్ తండ్రి ఆగ్రహించారు. ప్రసన్న వల్ల బాబేనా అని అడిగారు. అడిగిన తర్వాత మేము నేమ్ చూసినాం. నేమ్ చూడమన్న తర్వాత పద్మ అని ఉండే పేరు. అయితే మా బాబు కాదని వచ్చిన తర్వాత మీరు ఎవరికి చెప్పకండి, మేము మళ్ళీ మీ బాబుని మీకే ఇస్తామని అన్నారు. వచ్చిన తర్వాత ఇచ్చి తీసుకెళ్ళి అయితే ఇక్కడ పేరు చూస్తాము అని అంటే ఇక్కడ చూడనివ్వలే, మాకు ఛాన్స్ ఇవ్వాలి ఇక్కడ నేమ్ చూడడానికి. అక్కడ పోయినాక వాళ్ళే ఫోన్ చేసి అడిగారు. అదే మా మిస్సెస్ ఏమన్నది, నా చేతికి ట్యాగ్ ఉండేనా ఉండే కానీ అంటే మేము ఇట్లా తీస్తే ఇట్లా బట్టలు ఉండేవి కదా, అట్లా చలి పెడుతుంది, తీయకండి ఇన్ఫెక్షన్ అవుతుంది అని అన్నారు. అంటే ఇది కప్పుకొని తీసుకో అంటే వాళ్ళు ఎట్లా ఇచ్చారు అట్లనే. నేను అడిగిన చెప్పిన ఈ డ్రెస్ మాది కాదు, బాబు కాదు అని కూడా నేను అన్నా. అంటే మీ బాబే అమ్మ అని ఇచ్చేది. ఇక మేము కూడా ఇవ్వలే నమ్మకంతో. జగిత్యాల నలంద డిగ్రీ కళాశాలలో బీకామ్ అండ్ బీబీఏ విద్యార్థులు ఫ్రెషర్ డే ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక వాసవి గార్డెన్స్ లో నలంద డిగ్రీ కళాశాల బీకామ్ మరియు బీబీఏ విద్యార్థులు ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద్ నరేష్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మన తెలంగాణలో మొట్టమొదటి గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా జగిత్యాలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి మన విద్యార్థులు సహకరించాలని, ప్రతి విద్యార్థి ఒక సివిల్ పోలీస్ లాగే భావించి డ్రగ్స్ గంజాయి కట్టడికి తమకు తెలిసిన సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించాలని, అలాగే విద్యార్థులు తమ విద్య ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించి కామర్స్ మేనేజ్మెంట్ విద్యలో ఇంజనీరింగ్ మెడిసిన్లకు ధీటుగా కెరీర్ ఉంటుందని నిరూపించాలని, అందుకు కళాశాల నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గత సెమిస్టర్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నవ్య, కళాశాల ప్రిన్సిపల్
గాలిపల్లి ఈశ్వర్ సర్టిఫికెట్స్ అందజేశారు. తర్వాత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ భైరి సురేష్, అకాడమీ కోఆర్డినేటర్ నరేందర్ రెడ్డి, అధ్యాపకులు, కామర్స్ మేనేజ్మెంట్ విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కోరుట్ల మండల అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను ఇచ్చి గద్దెనెక్కి అన్నదాతలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను నెల రోజుల క్రితం ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ధాన్యం గింజలు కూడా కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అన్నదాతల అభివృద్ధి కోసం ఉద్యమిస్తుందని ఆయన తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి అన్నదాతలకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఒక నెల రోజులైతే సంవత్సర కాలం గడుస్తూ ఉన్నది. సంవత్సర కాలం లోపల నిత్యం పొద్దున లేస్తే మాది రైతు ప్రభుత్వం, రైతుల కోసమే చేస్తున్నాం అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మరి నిత్యం మేము పొద్దున్న లేచినప్పటి నుంచి మేము సాయంత్రం దాకా రైతుల కోసమే కష్టపడతా ఉన్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ రైతులకు ఉరగబెట్టింది కానీ చేసింది కానీ ఇప్పటికీ ఏమాత్రం లేదు. కేసీఆర్ గారు ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ముప్కాల్ మండలంలోని నాగంపేట్ గ్రామానికి చెందిన ముంపు బాధితుడు గజ్జల సురేందర్ ప్రజావాణి ద్వారా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. 2016-17 సంవత్సరంలో ఎస్ఆర్ఎస్పీలో ప్రభుత్వ ఉద్యోగం 10 మందికి కల్పించాలని ప్రభుత్వం జీవోఎంఎస్ 98, జీవోఎంఎస్ 266 ప్రకారం ఉద్యోగం కల్పించాలని కోరారు. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు 3 సంవత్సరాల నాటికి మొన్న ఓన్లీ టెంపరీ పోస్ట్ ఇస్తే నేను దాన్ని రిజెక్ట్ చేసిన, నాకు వద్దు అని చెప్పేసి నాకు రెగ్యులర్ పోస్ట్ కావాలి. నేను గత 10 సంవత్సరాల నుంచి తిరిగి మా అమ్మ నాన్న ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చినాక కానీ ఇంతవరకు నాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కలెక్టర్లు 7-8 మంది కలెక్టర్లు మారిన్లు. ఇప్పటికైనా కానీ దయచేసి కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంతు గారు, అయ్యా మీకు నమస్కారం చేస్తున్న, తక్షణమే నాకు ఉద్యోగం ఇవ్వండి. నేను పేదవాడిని, తిరిగి మీ ఆఫీసుల చుట్టూ తిరిగి అప్పుల పాలైపోయినా. యానంపల్లి గ్రామంలో కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్ సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో రేషన్ దుకాణాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు కంచెట్టి గంగాధర్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పెద్దొల్ల శ్రీనివాస్, జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ అభివృద్ధి కమిటీ, రేషన్ షాప్ బెనిఫిషియర్స్ పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం ధర్మారో గ్రామానికి చెందిన కొండం సాగర్ ఇటీవల గుండెపోటుతో మరణించగా బాధిత కుటుంబానికి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇటీవల ధర్మారో గ్రామానికి చెందిన కొండం సాగర్ గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బాధితులు నిరుపేద కుటుంబం కావటంతో వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని పంపించారు. పంపించిన ఆ ఆర్థిక సహాయాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు దేవేందర్, మహేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కోతి రాంపూర్ కాలనీలో శ్రీ గిద్దె పెరమన్ల దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం. ధార్మికాస్తిక మహాజనులారా, శ్రీ గణేశాయ నమః. మన కరీంనగర్లో అనేక సంవత్సరాల నుండి భక్తజన కొంగు బంగారమైన శ్రీ గిద్దె పెరుమాన్ల గణపతి నిత్యం పూజలు అందుకుంటూ విరాజిల్లుతుందని, తొలి రోజు గణపతి పూజ తదితర కార్యక్రమాలు, 2వ రోజు ధ్వజస్తంభ ప్రతిష్టాపన, పూర్ణాహుతి, ఆశీర్వచనం, మహాప్రసాద్, అన్నదానం నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని వెంకటాద్రి కాలనీలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 99వ జన్మదినం సందర్భంగా మనం జరుపుకుంటున్న నిత్య గృహ భోజనాలతో భాగంగా ఈనాటి భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కంజర తాళాలు, చప్పట్లతో భజన అందరూ పాల్గొని మరియు పేర్లు మనోహర్ రావు, హరి, విజయ్, కమల, లక్ష్మీపతి అందరూ పాల్గొని భజన కార్యక్రమం విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ బిజీగా ఉన్న కులగణనకు ప్రాధాన్యత ఇచ్చి హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్లో ఇందిరాగాంధీ భవన్లో జరిగిన సన్నాహక సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం, మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోంది. జగన్పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. సమస్యలకు నిలయంగా ప్రభుత్వ పాఠశాలలు మారాయి. నగరంలోని కోటకల్లి బాలికల హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ప్రజావాణి ద్వారా వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు ఆదేశం. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు. పలు ఆలయాల్లో కార్తీక మాస దీపాలు వెలిగించిన మహిళలు. మొన్న మురిపించెన్, నేడు నష్టపరిచెన్. సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్పై కేసిక్ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ముందస్తు మాజీ సర్పంచుల అరెస్టులను ఖండించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం కీలక నిర్ణయం. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధికారులు. జిల్లాలోని పలు చోట్ల ఇస్కాన్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా దామోదర హారతి పెద్ద ఎత్తున పాల్గొని భజనలు నిర్వహించిన ఇస్కాన్ నిర్వాహకులు, భక్తులు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. కామారెడ్డి మండలంలోని గర్కుల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.